బోగత జలపాతం సందర్శనకు వెళ్లే వారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. బోగత జలపాతాన్ని పునఃప్రారంభించడం జరిగిందని వాజేడు అటవీశాఖ రేంజ్ అధికారి బోనుత్తు చంద్రమౌళి తెలిపారు. గత కొంతకాలంగా ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో బోగత జలపాతంలో నీటి ఉధృతి తీవ్రంగా పెరిగింది. అయితే జలపాతం వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో గత 7 రోజుల క్రితం సందర్శన నిలిపివేశారు. కాగా గత 2 రోజులుగా బోగత జలపాతం వద్ద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకుల సందర్శన కోసం పునఃప్రారంభించారు. అయితే కేవలం సందర్శనకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. జలపాతం వద్ద నీటిలో దిగడం, స్నానాలు చేయడం వంటి వాటికి అనుమతులు లేవని అటవీశాఖ అధికారులు తెలిపారు. బోగతా జలపాతం సందర్శనకు వెళ్లే వారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. బోగతా జలపాతాన్ని పునఃప్రారంభించడం జరిగిందని వాజేడు అటవీశాఖ రేంజ్ అధికారి బోనుత్తు చంద్రమౌళి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ నాయగారగా పిలిచేటువంటి బోగత జలపాతానికి అయితే పర్యాటకుల తాకిడి అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు బోగత జలపాతం అదేవిధంగా మరికొన్ని జలపాతాలకు మాత్రం సందర్శన మాత్రం నిలిపివేశారు అటవీ శాఖ సంబంధించిన అధికారులు. ఆ తర్వాతకి ఈ రోజు మాత్రమే పునఃప్రారంభించారు. అదేవిధంగా ఈ రోజు నుంచి సందర్శకుల సందర్శించేందుకైతే కూడా అనుమతించాలని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఈ రోజు ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ బోగాతలో ఉన్నటువంటి పాలనొరగల వచ్చేటువంటి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే సందర్శకులు అయితే వచ్చినటువంటి క్రమంలో వచ్చేటువంటి పాలనొరగను చూసినటువంటి వారంతా మాత్రం ఆనందానికి అయితే ఆహుతవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడటువంటి పర్యాటకులు మాత్రం వచ్చేటువంటి జలపాతాలు మాత్రం సెల్ఫీలు దిగుతూ అదేవిధంగా స్నానాలు చేస్తూ సందర్శిస్తున్నారు. ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి పడుతున్నటువంటి ఆ నీటిని చూస్తూ కేరింతలు కొడుతున్నారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆ పార్కులో కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో ఇటీవల మాత్రం ఏదైతే ఉందో బోగత జలపాతంలో మాత్రం స్విమ్మింగ్ పూల్ అయితే ఏర్పాటు చేసిన అందులో పర్యాటకులు అందులో దిగేందుకైతే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కూడా భారీగా వర్షాలు రావడంతో కూడా ఉధృతి ఎక్కువ ఉండటంతో ఓన్లీ సందర్శించేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. అందులో నీటిలో దిగేందుకు మాత్రం ఎలాంటి అనుమతులు లేవంటూ కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి గత 4 రోజుల క్రితం కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారంతా కూడా బోగత జలపాతం సందర్శించేందుకు వచ్చినటువంటి క్రమంలో కూడా అక్కడ అందాలను ఆస్వాదిస్తూ ఒక్కసారిగా నీటిలో దిగుతూ జలకళ ఆడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఉధృతి పెరగడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి కూడా మృత్యువాత పడడం, మరికొంతమంది విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మాత్రం వారిని సేవ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అలాంటి ఘటన మాత్రం పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే అటు అటవీ శాఖకు సంబంధించిన అధికారులు అప్రమత్తం కావడం, అదేవిధంగా అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా హెచ్చరిక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చేటువంటి పర్యాటకులకు మాత్రం ఒకటే సూచిస్తున్నారు, ఏదైతే ఉందో అక్కడటువంటి బోగత సంబంధించినటువంటి జలపాతాలు మాత్రమే చూసేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. అందులో నీటిలో దిగేందుకు మాత్రం ఎలాంటి అనుమతి లేదంటూ కూడా వారిని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈరోజు సెలవు దినం, అదేవిధంగా రేపు కూడా సెలవు దినం కూడా పెద్ద సంఖ్యలో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు మాత్రం ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అందాలను కూడా ఆస్వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.